ప్రకృతిలో ప్రతి జీవి ఇంకో జీవితోని పోరాటం చేస్తుంది. దేనికోసం అంటే ఆహారం, నీళ్ళు, ఉండడానికి ఒక స్థావరం. ఇది ప్రతి జీవి ప్రతిరోజు దినదిన చర్యగా ప్రతి జీవితోని పోరాటం చేస్తూనే ఉంటుంది. దేనికోసం అంటే ఆహారం కోసం, ఆ, ఉండే స్థావరం కోసం, వాటర్ కోసం. ఇది మెయిన్ ప్రతి జీవి ప్రకృతిలో చేసేటువంటి పనులు. ఎందుకంటే తన జీవన మనుగడ సాగించడానికి, తన రక్షణ కోసం, తన కడుపు నింపుకోవడానికి, అది ఉండడానికి కావాల్సినటువంటి ఒక స్థావరాన్ని ఏర్పరచుకోవడానికి వేరే జీవుల వేరే జీవులతో పోరాటం చేస్తూ జీవనాన్ని గడుపుతాం. అయితే మనిషి ఇంకో మనిషితో దేనికోసం పోరాటం? ఇప్పుడు ప్రతి జీవిలో గమనిస్తే మనకు కనిపించేది ఏంటి అంటే ఒక జీవజాతి ఇంకో జీవజాతితో పోరాటం చేస్తుంది. ఎట్లా అంటే వేరే జీవిని వేరే జాతికి సంబంధించినటువంటి జీవులను ఇంకో జాతి జీవులు తన స్థావరాలకు కానీ తన ఆహార సంబంధించినటువంటి ఏరియాల్లో కానీ రాని. ఇది కామన్ గా జరుగుతుంటుంది. అంటే సేమ్ ఒక జాతిలో ఉన్నటువంటి జీవులు ఇవి కూడా దాదాపుగా సర్వసాధారణంగా కొట్టుకుంటాయి. ఆహారం కోసం రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని దృష్టిలో పెట్టుకొని ఎదుటి జీవిని ఎదుర్కోవడం, పోరాటం చేయడం లాంటివి జరుగుతూ ఉంటాయి. అంటే ఇది ఒక ఆహారం సంపాదించుకున్నప్పుడు వేరే జాతికి సంబంధించిన జీవి అదే ఆహారాన్ని తినేటువంటి జీవి ఆ ఆహారం కోసం వచ్చినప్పుడు లాక్కునే ప్రయత్నం చేసినప్పుడు ఈ జీవి పోరాడుతుంది. ఇది జరుగుతుంది అక్కడ. కానీ మనుషుల జీవితాల్లో ఎలా ఉంటుంది అంటే మనుషులు మాత్రం కొట్టుకొని సత్తుంటారు. అంటే ఈ మనుషులు ఎందుకు పోరాడతారని అంటే ముఖ్యంగా వీళ్ళు పొద్దున్న లేచి నుంచి పడుకునే వరకు వీళ్ళకు ఆహారం కోసం కానీ లేకపోతే ఉండడానికి స్థావరం కోసం కానీ కాదు. అయితే ముఖ్యంగా ఆహారం కోసం పోరాటం చేసిన, స్థావరం కోసం పోరాటం చేసిన, వేరే ఇతర రకాల ఏ విధమైన విషయాల గురించి పోరాటం చేసిన కేవలం వాళ్ళ మనసులో డెవలప్ చేసి పెట్టుకున్నటువంటి ఎమోషన్స్ కారణంగానే వాళ్ళు పోరాటం చేస్తారే తప్ప స్వయంగా కేవలం జీవితాన్ని గడపడానికి, జీవితం మనగడను కొనసాగించడానికి మాత్రం ఏ మనిషి ఇంకో జీవజాతితో కానీ అదే మనుషులలో ఇంకో మనిషితో కానీ పోరాటం అనేది చేయరు. వాళ్ళు ఎలాంటి పోరాటం చేస్తుంటారంటే కేవలం వారిలో డెవలప్ చేసి పెట్టుకున్నటువంటి భావోద్వేగాలు ఏవైతే ఉన్నాయో వాటిని దృష్టిలో పెట్టుకొని ఆహారం కోసం పోరాటం చేస్తుంటారు. ఆ ఎమోషన్స్ వల్లే స్థావరం కోసం పోరాటం చేస్తుంటారు. ఆ ఎమోషన్స్ వల్లే మిగతా ప్రెస్టేజ్లు, విలువలు ఇట్లాంటి వాటన్నింటి కోసం పోరాటం చేస్తుంటారు. ముఖ్యంగా మనిషి ఇంకో మనిషితో ఎందుకు పోరాటం చేస్తుంటారు అంటే కేవలం భావోద్వేగాల వరకు. పొద్దున లేచిన దగ్గర నుంచి నిద్రపోయే వరకు కూడా ప్రతి మనిషి పోరాటం చేసేది కేవలం వాళ్ళలో ఉన్నటువంటి భావోద్వేగాల్ని కంట్రోల్ చేసుకోలేక ఆ భావోద్వేగాల చేతుల్లో ఇరుక్కుపోయి భావోద్వేగాలు ఎలా నడిపిస్తే వాళ్ళ శరీరాలు అలా నడుస్తూ ఉంటాయి. ఇది ప్రతి మనిషి ఎదుర్కొనేటువంటి ఇబ్బంది. ఈ ఇబ్బంది కారణంగా మనిషి ఆ ఎమోషన్స్ ని తట్టుకోలేక, కంట్రోల్ చేయలేక, వాటిని ఎలా అధిగమించాలో తెలియక వాళ్ళు ఏం చేస్తుంటారంటే ఎదుటి వ్యక్తులతో పోరాటాలు అనేవి కొనసాగిస్తుంటారు. ముఖ్యంగా మనుషుల్లో ఎక్కువగా డెవలప్ అయ్యేది ఈర్ష్య, ద్వేషం, జలస్, అసూయ, ద్వేషం ఇలా అన్నట్టు. ఈ నెగిటివ్ ఎమోషన్స్ వల్ల మనిషి చాలా సఫర్ అవుతుంటాడు. తనలో ఉన్నటువంటి ఈర్ష్య, ద్వేషం, కుళ్ళు, కుట్ర, అసూయ లాంటివి భావోద్వేగాల వల్ల ఆ ఒక కుండలో ఏదైనా మరిగించినప్పుడు ఎంత భయంకరమైన వేడితో మరుగుతూ ఉంటుందో మనిషిలో డెవలప్ అయ్యేటువంటి భావోద్వేగాలు ఏవైతే ఉన్నాయో ఈర్ష్య, ద్వేషం, కుళ్ళు, అసూయ ఇలాంటివన్నీ
ఒక కుండలో మసిలేటువంటి వాటర్ లాగా మసులుతా ఉంటాయి లోపల. అలా పొంగేటువంటి ఆ భావోద్వేగాల ప్రెజర్ ఏదైతే ఉంటుందో దాని కారణంగా మనిషి తన కంట్రోల్లో తను లేక, తనను తను కంట్రోల్ చేసుకోలేక, ఆ ఎమోషన్స్ ఎలాగైతే పెరుగుతూ ఉంటాయో, ఎలా అయితే నడిపిస్తూ ఉంటాయో, ఆ ఎమోషన్స్ యొక్క అడుగుజాడల్లో మనిషి తనకు తెలియకుండానే ఆటోమేటిక్గా అలా వెళ్ళిపోతా ఉంటాడు. ఇది అనమాట. అంటే మనిషి పుట్టిన నుంచి ఊహ తెలిసే వరకు వాడికి ఏం తెలియదు. వాడు ఎంత ప్లెయిన్గా నేచర్లో హ్యాపీగా తినడం, పడుకోవడం, హాయిగా ఉండడం, నవ్వుకోవడం, ఆకలిస్తే ఏడవడం, ఇంతే తప్ప వాడికి వేరే ఏం తెలియదు. అలాంటి వాడు ఈ సమాజంలో ఎదిగిన తర్వాత ఊహ తెలిసిన దగ్గర నుంచి మొదలు పెడితే వాడు మొత్తం వాడి మైండ్ని సర్వనాశనం చేసి పెడతారు. ఇటు బయట వాళ్ళు ఒక్కలే కాదు, ఇంట్లో వాళ్ళు కూడా దాదాపుగా వాళ్ళ ఆలోచన విధానాలు, వాళ్ళు అనుభవించినటువంటి ప్రెషర్స్ వాటిని వాళ్ళు అనుభవించినటువంటి ప్రెషర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని దృష్టిలో పెట్టుకొని పిల్లలకు కూడా అవి నూరుకోవచ్చు, అలా ఉండాలి, ఇలా ఉండాలి అని చెప్పేసి వాడిని ఒత్తిడి చేసి వాడి మైండ్ మొత్తం పిసికి చంపేస్తారు. అలా ఆ కారణం చేత ఆ ఒత్తిడిలో వాడు ఏ ఏ పరిస్థితిలో అయితే ఉన్నాడో, ఏ ఎన్విరాన్మెంట్లో అయితే ఉన్నాడో అదే ఎన్విరాన్మెంట్లో వాడికి అవే భావోద్వేగాలు, అవే ఆలోచనలు, విధానాలు వానికి అలవాడిపోయి వాడు ఏం చేస్తారంటే ఒక ప్రెషర్ కుక్కర్లో తయారైపోతారు. ప్రెషర్ కుక్కర్లో తయారైపోయి ఆ పరిస్థితుల కారణంగా వారిలో పెరిగేటువంటి కాంపిటేటివ్ సిచ్యుయేషన్ ఏదైతే ఉంటుందో, కంపేర్ చేసుకోవడం అనే ఆలోచన విధానం ఏదైతే ఉంటుందో దాని కారణంగా వాడిలో లేనిది ఎదుటి వాళ్ళలో ఉన్నప్పుడు ఖచ్చితంగా వాడిలో ఈర్ష్య, జలసి, ద్వేషం అన్నీ స్టార్ట్ అవుతాయి. ఎందుకంటే వాడు ఊహ తెలిసిన దగ్గర నుంచి సమాజంలో ప్రతి మనిషి దగ్గర తిరుగుతున్నప్పుడు ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క రకమైనటువంటి ప్రెషర్ని వాడు నేర్చుకొని ఆ ఎమోషన్ని వాడు అలవాటు చేసుకుంటాడు. అంటే అలాంటి ఆలోచనలు వాడు డెవలప్ చేసుకుంటాడు. వానికి ఇంకా వేరే ఏ ఆలోచన వచ్చే అవకాశం ఉండదు. ఎందుకంటే వాడు ఉండేది అలాంటి పరిస్థితుల్లో కాబట్టి ఎదుటి వాళ్ళ యొక్క ప్రవర్తన, వాళ్ళ యొక్క ఆలోచన విధానం, వాళ్ళ బిహేవియర్ అన్ని చూసి అవే అలవర్చుకుంటాడు. అలా అలవడినటువంటి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో ఆ ఆలోచన వల్ల వాడికి కూడా ప్రతి విషయంలోనూ నా దగ్గర ఇది లేదు, అది లేదు, వాడి దగ్గర అది ఉంది, ఇది ఉంది అనేటువంటి ఒక ఆలోచన విధానంతో కంపేర్ చేసుకోవడం అనేది మొదలెడు. అలా కంపేర్ చేసుకునేటువంటి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవి మనిషిలో ఒకట డెవలప్ అయిపోయి ఇలా ఈ ఆలోచన విధానాల వల్ల, ఈ ఎదుటి వాళ్ళతో పోల్చుకునేటువంటి పద్ధతి వల్ల ఒకడిని చూసి ఒకడు కంప్లీట్గా ఈ పరిస్థితులు ఏవైతే ఉంటాయో, మనిషి జీవితంలో ఏ పరిస్థితులు అయితే ఉంటాయో ఆ పరిస్థితులు అన్నింటితోని ప్రతి మనిషి ఎదుటి వాడితో పోల్చుకోవడం, తన జీవితంలో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని ఎదుటి వాడితో కంపేర్ చేసుకుంటూ వాడిలా నేను ఉండాలనేటువంటి ఒక ఆలోచనని డెవలప్ చేసుకుంటూ వీడిలో లేనిది ఏదైతే ఎదుటి వాళ్ళలో కనిపిస్తుందో దాన్ని చూసి నేను వాడి ముందు తగ్గిపోతున్నాను, వాడు నాకంటే ఎక్కువ అయిపోతున్నాను అనేటువంటి ఒక ఆలోచనతో ఈర్ష్య, జలసి, అసూయ, హేట్రెడ్, ద్వేషం ఇవన్నీ వాళ్ళలో ఒకట మరుగుతూ ఉంటాయి. అది ఒకసారి స్టార్ట్ అయిందంటే దాదాపుగా సర్వసాధారణంగా పోదు. అలా జరగడం వల్ల, అలా లోపల మరిగేటువంటి ఆ ఎమోషన్స్ వల్ల టోటల్గా ఆ ఎమోషన్స్ మరిగి ఇంకా వాళ్ళ శరీరాన్ని వాటి యొక్క ఆధీనంలోకి తీసుకుంటాయి. ఎందుకంటే వాళ్ళ శరీరాన్ని, వాళ్ళ యొక్క శక్తిని మించి లోపల అలాంటి భయంకరమైనటువంటి ఆలోచనలు డెవలప్ అవుతాయి. అలాంటప్పుడు ఏమైపోతుంది, మనం చెరువులోకి దిగితే వాటర్లోకి మనం వెళ్ళిపోతాం. అదేవిధంగా ఒక గ్లాసులో వాటర్ తీసుకుంటే ఆ వాటర్ మన చేతిలో ఉంటుంది. ఈ రకంగా ఈ చిన్న ఆలోచనతో మనం అర్థం చేసుకోవచ్చు. ఏంటంటే మనలో అధికమయ్యేటువంటి నెగిటివ్ ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో అవి మనల్ని మించిపోయినప్పుడు ఆటోమేటిక్గా మనం చెరువులోకి వెళ్తే వాటర్లో ఎలాగైతే మునిగిపోతామో అలాగే ఆ ఎమోషన్స్ లో మనం మునిగిపోతాం. వాటిని కంట్రోల్ చేసుకోవడం అంటే ఏంటిదంటే ఒక గ్లాసులో వాటర్ మనం తీసుకున్నప్పుడు ఆ వాటర్ మన చేతిలో ఉంటుంది. అలా మనం ఎమోషన్స్ ని ఎలా వాడుకోవాలో మనకు తెలిసి ఉండాలి. ఇదనమాట. ఈ విధానం తెలియక ఏం చేస్తారంటే ఆ ఎమోషన్స్ ను డెవలప్ చేసుకుంటూ అడ్డదిడ్డంగా ఆ ఎమోషన్ లో వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితిని టోటల్ గా మర్చిపోయి
ఆ విధంగా ఆ మనిషి అవగాహనలో లేకుండా వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారనే విషయాన్ని మర్చిపోయి కంప్లీట్‌గా ఒక మైకంలో ఉండిపోయి, ఆ ఎమోషన్స్ ఎలాగైతే డెవలప్ అయితుంటాయో, ఆ ఎమోషన్స్‌ని పట్టుకొని అలాగే నడుచుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. వాడు ఏం చేస్తాడో వానికే తెలవదు. ఆ ఎమోషన్‌లో వాడు ఏం ఆలోచిస్తుండో వానికే తెలవదు. అదొక మైకంలా ఉంటది. ఒక వ్యక్తి ఆల్కహాల్ తీసుకున్నప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉంటాడో, ఇలాంటి ఎమోషన్‌లో మునిగిపోయినప్పుడు కూడా అలాంటి పరిస్థితుల్లోనే ఉంటారు. ఎందుకంటే వాళ్ళ బ్రెయిను, వాళ్ళ విధానం, వాళ్ళ శరీరం అన్నీ వాటి ఆధీనంలో ఉండి ఒక మైకంలా ఉండిపోతారు. అదే డీప్ థింకింగ్ అనేది ఉంటుంది. అదే ఎమోషన్‌లో ఉంటారు కాబట్టి, అదే కోణంలో ఆలోచించడం, అదే కోణంలో చూడడం, అదే కోణంలో ప్రవర్తించడం అనేది జరుగుతా ఉంటది. ఆ రకంగా ఆ ఎమోషన్‌లో మునిగిపోయి వాళ్ళు చేసేటువంటి పనులు ఏవైతే ఉంటాయో, వాటి వల్ల ఎదుటి వాళ్ళు చాలా ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంటుంది. వాళ్ళకైతే తెలియదు. వాళ్ళు గమనించరు. వాళ్ళేం చేస్తుంటారంటే, వాళ్ళకొచ్చిన ప్రతి ఆలోచనని ఫాలో అవుతుంటారు. అదొక స్టిమ్‌లా ఫీల్ అయితుంటారు. ఒక ఎనర్జీ అనేది వాళ్ళలో ఉంటుంది కాబట్టి అదే మైకంలో, అదే ఆలోచనలో వాళ్ళు వాళ్ళ ఎమోషన్స్‌ని మాత్రమే ఫాలో అవుతూ, వాళ్ళ ఆలోచనలు మాత్రమే ఫాలో అవుతూ, వాళ్ళు ఏ స్థితిలోనో ఉన్నారో కూడా గమనించకుండా నడుచుకోవడం అనేది జరుగుతా ఉంటుంది. ఆలోచనలు ఇతరులతో పోల్చుకోవడం అనేటువంటి ఆలోచనలు ఏవైతే ఉంటాయో, ఆ ఆలోచనల కారణంగా వాళ్ళ లోపట ఎదుటి వాళ్ళతోని పోల్చుకోవడమే జీవితంగా భావిస్తుంటారు. ఆ రకంగా వేరే ఆలోచన అనేది లేకుండా, అవగాహన అనేది లేకుండా, ఆ ఎమోషన్స్‌ని అలాగే డెవలప్ చేసుకుంటూ, ఎదుటి వాళ్ళతోని కంపేర్ చేసుకుంటూ పోటీ పడుతుంటారు. అలా పోటీ పడేటువంటి సమయాల లోపట తను గెలవలేని పరిస్థితి ఏదైతే ఉంటుందో, ఆ పరిస్థితిని తట్టుకోలేక గిల్టీ ఫీలింగ్‌తోని దాన్నేమంటారు? అవమానంగా భావించి ఎదుటి వానితోని పోరాటం అనేది మొదలెడతాడు. అప్పుడు వాడిని ఏదన్నా ఒకటి చేయాలి. నేను గ్రేట్ కావాలంటే వాడిని ఏదైనా ఒకటి చేస్తేనే నేను గ్రేట్ అయితా అనేటువంటి పరిస్థితికి దిగజారిపోతాడనమాట. ఆ రకంగా వాని విషయం లోపట వాడు ఏ పని చేస్తే ఆ పనిని డ్యామేజ్ చేయడమో, వాడేదన్నా మంచి పని వానికి సంబంధించినటువంటి విషయాల్లో ఒకటి ఏ పని చేసుకున్నా దాన్ని డ్యామేజ్ చేయడం, ఇంకొకరితోని డ్యామేజ్ చేయించడం, వానికి ఏ పనులు కాకుండా చేయడం, ఎన్నో రకాల ఇబ్బందులు పెడుతూ ఎదుటి వాడిని నాశనం చేయాలనేటువంటి ఆలోచనలు చేస్తూ వీళ్ళు ఇబ్బందులు పడేవి కాకుండా ఎదుటి వాళ్ళని కూడా ఇబ్బంది పెడతా ఉంటారు. ఇది. ఈ రకంగా ప్రకృతిలో ప్రతి జీవి కేవలం ఆహారం కోసం జీవితం మనుగడ కొనసాగించడానికి పోరాటాలు చేస్తూ ఉంటాయి. ఏ ప్రాణి కూడా సొంత జాతితో పోరాటం అనేది చేయదు. వేరే ఇతర జాతులతో మాత్రమే పోరాటం అనేది చేస్తుంటాయి. ప్రతి జీవజాతిలో ఉండేటువంటి పద్ధతి. ఈ నేచర్ లో ప్రతి జీవి పోరాటం చేసేది కేవలం ఆకలి కోసం మాత్రమే. ఆకలి, కావరం ఈ ఈ విషయాల కోసం మాత్రమే పోరాటం చేస్తుంటాయి. కానీ మనిషి మాత్రం భావోద్వేగాలతో పోరాటం చేస్తుంటారు. ఈ భావోద్వేగాల పోరాటంలో మనిషి జీవితం అనేది అలా ఆ వరదలో కొట్టుకొని పోయేటువంటి ఒక వస్తువులా తయారైపోతాడు. ఎందుకంటే ఆ ఎమోషన్స్ యొక్క వరదలో కొట్టుకుపోతూ తను ఏమైపోతున్నాడో, తను ఎటు వెళ్తున్నాడో తనకే తెలియని పరిస్థితుల్లో జీవిస్తుంటాడు మనిషి. తనలో డెవలప్ అయ్యే ఎమోషన్స్ ని మాత్రమే దృష్టిలో పెట్టుకొని ఎదుటి వాడితోని కలిసిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ప్రతి మనిషి ఎమోషన్స్ తో పోరాటం చేసేవాడే. ఎమోషన్స్ వల్ల పోరాటం చేసేవాడే. ఎమోషన్స్ అనే వరదలో కొట్టుకుపోతూ తను ఎటుపోతున్నాడో అర్థం చేసుకోలేని స్థితిలో ఒక మైకంలో ఉండి ఆ ఎమోషన్స్ తో వచ్చేటువంటి ఆలోచనలు, ఇన్స్ట్రక్షన్స్ సూచనలు ఏవైతే ఉంటాయో వాటిని పట్టుకొనే వేలాడుతూ ఎదుటి వ్యక్తులతో పోరాటాలు చేస్తూ సచ్చే వరకు కూడా తనేంటో అర్థం చేసుకోలేని స్థితిలో ఎదుటి వాళ్ళతో ఇబ్బందులు పడుతూ తను ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెడుతూ జీవితంలో సంతోషం అనేటువంటి ముఖ్యమైన కార్యక్రమాన్ని మర్చిపోయి టోటల్ గా తన జీవితంలో ఆనందం అనేది లేకుండా చేసుకుంటాడు. ప్రతి విషయంలోనూ చూడు ఎదుటి వాళ్ళని పోల్చుకోవడమే. అలా పోల్చుకోవడం వల్ల ఇది తన దగ్గర లేని ఎదుటి వాళ్ళ దగ్గర ఉంటే గనక ఖచ్చితంగా జలసి, ఈర్ష్య, ద్వేషాలతో రగిలిపోతూ ఆనందాన్ని కోల్పోవడం, జీవితంలో సంతోషం లేకుండా చేసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది మనుషుల యొక్క జీవిత సారాంశం. ఎందుకంటే ప్రతి మనిషి ఎమోషన్స్ అనేటువంటి భావోద్వేగాల వరదలో కొట్టుకుపోతూనే ఉంటాడు. వాడు చనిపోయేంత వరకు కూడా. అది ఊహ తెలిసేంత వరకు వాడు ఎంత సంతోషంగా ప్రకృతిలో గడిపినప్పటికీ ఊహ తెలిసిన దగ్గర నుంచి వాడు ఇదే భావోద్వేగాల వరదలో కొట్టుకుపోతూ జీవితాన్ని చివరి వరకు అలా వెళ్ళదీస్తూ
చివరికి అంతమవడం అనేది జరుగుతుంది. ఏ జీవి కూడా ఈ భావోద్వేగాలకు లొంగిపోయి భావోద్వేగాలకు దగ్గరై మాత్రం జీవించవు. అవి కేవలం అవసరం కోసం మాత్రమే పోరాటం చేస్తాయి. అప్పటి మట్టుకు మాత్రమే పోరాటం చేస్తాయి. ఉదాహరణకు ఒక జీవి ఒక రకమైన ఆహారం సంపాదించుకుంది. ఆ సమయంలో వేరే జీవి వచ్చి ఆ ఆహారాన్ని బెదిరించో లేకపోతే కొట్లాడో తీసుకొని వెళ్ళిపోద్ది. అప్పుడు ఈ జీవి నేను సంపాదించుకున్న ఆహారాన్ని అది ఎత్తుకొని పోయింది. దాన్ని ఏదైనా ఒకటి చేయాలని చెప్పేసి ఈర్ష్యని, ద్వేషాన్ని, కోపాన్ని డెవలప్ చేస్తుంది బ్రెయిన్‌లో. అది ఏం చేస్తుంది అంటే నేచర్‌లో తినడానికి చాలా ఉంది. ఎక్కడెక్కడ ఉందో మళ్ళీ వెతుక్కొని, మళ్ళీ సంపాదించుకొని తినే ప్రయత్నం చేస్తుంది తప్ప, అనవసరంగా టైం వేస్ట్ చేసుకొని, దాని మైండ్‌లో ఇలాంటి భావోద్వేగాలు డెవలప్ చేసుకొని, ఏ జీవి అయితే దాని దగ్గర ఆహారాన్ని లాక్కొని వెళ్ళిపోయిందో, ఆ జీవిని ఏదో ఒకటి చేయాలని చెప్పేసి అనవసరంగా టైం ఆ జీవి కోసం మాత్రం కేటాయించదు. ఇది నేచర్‌లో జీవుల యొక్క జీవించే విధానం. కానీ మనిషి అలా కాదు. తనకు సంబంధించిన విషయాల లోపట ఎదుటి వాళ్ళు తెలిసి తెలవక లేదా కావాలని ఉద్దేశపూర్వకంగా ఏది చేసినప్పటికీ తనకు సంబంధించినటువంటి వస్తువు కానీ, డబ్బు కానీ, ఇంకోటి కానీ, ఏదైనా ఒకటి కానీ ఎదుటివాడు లాక్కున్నాడు అని అంటే ఖచ్చితంగా వాని మీద ఏదో రకమైనటువంటి శిక్ష వేయాలని చెప్పేసి వాడి మీద ఒక రకమైనటువంటి ద్వేషాన్ని పెంచుకొని ఆ ద్వేషంతో రగిలిపోతూ ఈర్ష్య, కుళ్ళు, కుట్రలతోని జీవితాన్ని మొత్తం వాడిని ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతోనే జీవించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇలా వాడు ఎదుటి వాళ్ళ గురించి ఆ రకంగా భయంకరమైనటువంటి ఎమోషన్స్తో భావోద్వేగంలో మునిగిపోయి ఇబ్బంది పడుతున్నంతసేపు, ఎదుటి వాడి గురించి ఆలోచిస్తున్నంతసేపు వాని టైం అంతా ఎదుటి వాడిని ఏం చేయాలనేటువంటి ఆలోచనలతోనే గడపడం జరుగుతుంది. వానికి సంతోషం ఉండదు, ఏది ఉండదు. ఇక వాని జీవితం అంతే. అలాంటి వాడు ఒక్కడు వాని జీవితంలో తగిలినా వాడు ఖచ్చితంగా సంతోషాన్ని జీవితంలో కూడా పొందలేనటువంటి పరిస్థితుల్లో మిగిలిపోతాడు. ఎందుకంటే ఎదుటివాడిని ఏదైనా ఒకటి చేయాలనే ఆలోచనలో ఉంటాడు. పంతం, ఆ పంతంలో మునిగిపోయి ఆ భావోద్వేగాల ఆలోచనలో పడి ఆ వరదలో కొట్టుకుపోతా ఉంటాడు. నా సంతోషం ఎక్కడ పోయింది, ఆనందం ఎక్కడ పోయింది అనేటువంటి అవగాహన మాత్రం వాడికి ఉండదు. అయితే ఇలాంటి అన్ని కంట్రోల్ చేసుకోవాలంటే ఏం చేయాలి అని అంటే ఏం చేయక్కర్లేదు. మనం ఏదైనా చేస్తున్న మనకు ఒక ఆలోచన వచ్చినప్పుడు మన లోపల ఒక ఎమోషన్ అనేది డెవలప్ అవుతున్నప్పుడు ఇది హద్దులు దాటుతుంది అనేటువంటి ఒక అవగాహన మనకు ఉంటే ఈ హద్దులు దాటుతుంది, ఏదో ప్రమాదానికి గురయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మనం జస్ట్ ఒక ఆలోచన మనం చేయగలిగితే, గుర్తించగలిగితే ఆటోమేటిక్గా నీ బ్రెయిన్ నీలో డెవలప్ అయ్యేటువంటి ఆ ఎమోషన్ని కంట్రోల్ చేసి పడదు. ఇంతకు మించిన ప్రాక్టీస్ ఏం చేయాల్సిన అవసరం లేదు. నువ్వు ఏ పని అనేది ఇప్పుడు భోజనం చేస్తున్నావు, భోజనం చేసేటప్పుడు మనకు ఒక ఇన్స్ట్రక్షన్ వస్తుంది. ఏమంటే అంటే సరిపోయింది, ఇంతవరకు ఎక్కువ తింటే కడుపు నొప్పి, లేకపోతే ఆయాసం వస్తుంది, ఇబ్బంది అవుతుంది. అది మనకు ఆ మాత్రం ఒక అవగాహన ఉంటుంది కదా, తినడం కంట్రోల్ చేస్తాం. అదేవిధంగా మనం ఏ విషయంలో కానీ ఇలాగే మనకు ఆ విషయం మీద ఒక అవగాహన అనేది ఉన్నప్పుడు అది లిమిట్ దాటుతుందనే ఒక అవగాహన, అది లిమిట్ దాటితే బాగోదు, ఇది లిమిట్ దాటేటువంటి పరిస్థితి ఉంది అని చెప్పేసి మనం ఆలోచించగలిగినప్పుడు ఆటోమేటిక్గా అది కంట్రోల్ అయిపోతుంది. అదేవిధంగా ఈ భావోద్వేగాల విషయంలో కూడా అంతే. మనలో కోపం వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే కాస్త అవగాహన ఉండాలి. ఈ కోపం ఎమోషను ఖచ్చితంగా ఇది అందులో దాటేటువంటి అవకాశం ఉంది, దీనివల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉంది అని మనం అనుకున్నాం అనుకో, ఆటోమేటిక్గా అది నీకు తెలియకుండానే కోపం అనేది కంట్రోల్ అయిపోతుంది. దీంట్లో పెద్ద ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఏమి ఉండదు. దానికి ఏదో యోగాలు చేయాలి, అది చేయాలి, ఇది చేయాలనే అవసరం లేదు. ఏ విషయంలో అయితే మనం ఇన్వాల్వ్ అవుతున్నామో ఆ విషయం మనం జస్ట్ అవగాహన అద్దు దాటుతున్నామా లేదా చూసుకోవాలి అంతే. అద్దులు దాటేటువంటి అవకాశం ఉంది అనుకో, అక్కడ మనం ఆలోచన చేస్తే సరిపోతుంది. ఆటోమేటిక్గా మనం మనలో ఒకటి ఉన్న ఏ విషయం కానీ, ఆలోచన కానీ, భావోద్వేగం కానీ అన్ని కంట్రోల్ అయిపోతాయి. ఆటోమేటిక్గా మనం కూల్ అయిపోతాం అంతే. చిన్న ఆలోచన ఇది, అంతకు మించి వేరే ప్రాక్టీస్ ఏం అవసరం లేదు. జస్ట్ మనం ప్రతి విషయంలో అవేర్నెస్ తో ఉండాలి, అంటే అవగాహనతో ఉండాలి. ఎప్పుడెప్పుడు ఏమేమి జరుగుతుంది, ఏది హద్దులు దాటుతుంది, ఏది హద్దులు దాటట్లేదు, ఏది లిమిట్ లో ఉంది, ఏది లిమిట్ దాటిపోతుంది, జస్ట్ ఈ ఆలోచన చేసుకోవాలంటే సరిపోతుంది. ఆటోమేటిక్గా మనం కంట్రోల్ అయిపోతాం. సో అప్పుడు మనం హ్యాపీగా ఉండగలుగుతాం, మనల్ని మనం కంట్రోల్ చేసుకోవడం అనేది జరుగుతుంది. అప్పుడు ఎలాంటి ప్రమాదాలు అనేవి జరగవు, హ్యాపీగా ఉండగలుగుతాం, సంతోషాన్ని, ఆనందాన్ని మనం దక్కించుకోగలుగుతాం.
మనం ఎక్కడో పోవాలని కంట్రోల్ చేసుకోలేకపోతున్నా, నేనేం చేసి అని కంట్రోల్ అవుతుంది, అన్ని ప్రాక్టీస్లు అవసరం లేదు. పెద్ద పెద్ద ప్రాక్టీస్ ఏం అవసరం లేదు, జస్ట్ అవేర్నెస్. కోపం వస్తుంది, ఇది అతను దాటితే బాగోదు, ఇది ఏదో పోతుంది, పరిస్థితి బాగాలేదని మనం అనుకున్నామంటే ఆటోమేటిక్గా కంట్రోల్ అవుతుంది. ఇదనమాట. ఇంతకు మించిన ప్రాక్టీస్ ఏం అవసరం లేదు, జస్ట్ అవగాహన అంటే ఇది. ఇంతకు మించిన అవగాహన వేరే ఏం ఉండదు, ఎలాంటి ప్రాక్టీస్లు అవసరం లేదు. మనల్ని మనం కంట్రోల్ చేసుకోవడం అంటే ఇంతే. మనం ఏదైనా పరిస్థితి దాటుతున్నాం అని అంటే ఇదేదో పరిస్థితి బాగాలేదు, అద్దులు దాటే పరిస్థితి ఉంది, ఏదో ప్రమాదం ఏదో అయ్యేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పేసి మనం అనుకున్నామంటే, ఒక చిన్న ఆలోచన చేసినామంటే ఆటోమేటిక్గా మనలో ఉన్నటువంటి ఎమోషన్స్ బ్యాక్ అయిపోతాయి, కంట్రోల్ అయిపోతాయి, మనం ఆటోమేటిక్గా కూల్ అయిపోతాయి. మన బ్రెయిన్ ఇన్స్ట్రక్షన్ చేస్తుంది ఆటోమేటిక్గా. అది మనం ఏ ఆలోచన అయితే ఇప్పుడు ఎదుటివాడిని చూసి కొట్టాలని వెళ్ళిపోతా ఉంటే మన బ్రెయిన్ కూడా ఇన్స్ట్రక్షన్ చేస్తుంటుంది, అలాగే తన్నాలనే చెప్తుంటుంది. అదే మనం ఒక ఆలోచన చేస్తాం అనుకో, ఇది ఏదో హద్దులు దాటే పరిస్థితి ఉంది, ఇదేదో ప్రమాదం జరిగేటువంటి అవకాశం ఉంది అని మనం అనుకున్నాం అనుకో, ఆటోమేటిక్గా బ్రెయిన్ ఇన్స్ట్రక్షన్ చేసి ఆటోమేటిక్గా కంట్రోల్ చేస్తాం. ఇంతకు మించిన ప్రాక్టీస్ ఏం లేదు, అవగాహనలో ఉండడమే. అర్థమైందిగా, ఇదనమాట. అంటే ప్రతి మనిషి పోరాటం చేసేది దేనికి అంటే, కొట్లాడేది దేనికి అంటే, దేనితోనంటే కేవలం భావోద్వేగాల వరదల పడి కొట్లాడుకోవడం అనేది జరుగుతుంది తప్ప, అవసరం కోసం అయితే ఏ మనిషి ఇంకో మనిషితో పోరాటం అనేది చేయడం లేదు. ఇది భావోద్వేగాలతో మాత్రమే టైం పాస్ చేస్తున్నాడు అనేది దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి.